మున్సిపల్ అధికారులు రూపొందించిన ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉందని దాన్ని సవరించడం గురించి శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారని భారత సురక్షా సమితి నాయకులు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల మున్సిపల్ అధికారులు రూపొందించిన ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉందని, అధికారుల తప్యంతో 6 కిలోమీటర్ల దూరంలో గ్రామంలో ఉండాల్సిన ఓటర్లు పట్టణంలోకి వచ్చారని, ఓటర్ జాబితాపై పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగిత్యాల పట్టణంలో ఇదివరకు 48 వార్డులు ఉండగా వాటిని 50 వార్డులకు పెంచారని, వాటి హద్దులు కూడా ఏర్పాటు చేసి తుది నోటిఫికేషన్ వెలువరించారని, ప్రస్తుతం జగిత్యాల మున్సిపల్లో 50 వార్డులో 96,410 ఓటర్లు ఉండగా 149 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసి జాబితాను మున్సిపల్ కార్యాలయంతో పాటు వివిధ కార్యాలయాల్లో ముసాయిదా జాబితాను ప్రకటించారని, జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామ పంచాయతీలో ఉన్న 100 మంది ఓటర్లను సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు శంకులపల్లి ప్రాంతంలో చేర్చినట్లు వారు అధికారులకు సూచించారు. భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఈ ఓటర్ లిస్టుకు సంబంధించి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక ఓటర్ లిస్టును ఇప్పటికే రిలీజ్ చేసింది. ప్రతి పోటీ చేసినటువంటి కౌన్సిలర్స్ వాళ్ళకి ఎవరికైతే ఆ ఓటర్ లిస్టును పంపించడం జరిగింది. అయితే ఇందాక నేను కూడా చూసిన ఓటర్ లిస్ట్ లోపల వివిధ వార్డులకు సంబంధించినటువంటి పట్టణంలో లేనటువంటి ఓటర్లను కూడా ఆ జాబితాలో కూడా చేర్చడం జరిగింది. నా ఇంటి మీదనే, నాకు సంబంధించినటువంటి నా ఇంటి నెంబర్ మీదనే వేరే వాళ్ళకు సంబంధించినటువంటి 3 ఓట్లు నా ఇంటి పేరు మీద వచ్చినాయి. అంటే ఈ విధంగా ఓటర్ లిస్ట్ అనేటువంటిది పూర్తిగా తప్పుల తడకగా ఉంది. ఇదంతా కూడా ఈ మున్సిపాలిటీ యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏంటంటే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన చర్యలు తీసుకొని సరైన విధంగా ఎలాంటి తప్పులు లేకుండా ఒక ఓటర్ జాబితాను రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం మేము. ఇది ఫైనల్ గా కూడా ఏంటంటే 10th వరకు ఉన్నట్టుంది దీని ఫైనల్ డేటు. ఆ లోపల కూడా ఫైనల్ చేసి వార్డుకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అనేటువంటి దాన్ని కూడా ఆ పోలింగ్ కేంద్రాల లోపల లేదంటే ఆ మున్సిపల్ లోపల దాని యొక్క లిస్టును, ఫైనల్ లిస్టును కూడా ఓపెన్ చేయాలని చెప్పి ప్రచురించాలని చెప్పి కోరుతున్నాం. సో ఈ విధంగా నిర్లక్ష్య వైఖరిని తూర్పుపడుతూ ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని కరెక్ట్ ఓటర్ లిస్టును ఫైనల్ చేయాల్సిందిగా కోరుచున్నాం.